श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द। हरि ओं तत्सत्। यक्ष प्रश्नमुలు నిన్నటి వరకు 23 ప్రశ్నల వరకు ముగించాం మనం. ఆ శ్లోకంలో చివరిగా అడిగినటువంటి ప్రశ్నని కొంచెంగా ప్రారంభించాం. దాన్ని ఇప్పుడు విని తర్వాత ప్రశ్నకి వెళదాం. యజ్ఞం గురించి చెప్పి వివరించిన తర్వాత ఆ యజ్ఞము ద్వారా మనకు కలిగేటువంటి ముఖ్యమైన ప్రయోజనం బాహ్యముగా చూస్తే భౌతికముగా వర్షాలు పడటం, అందరి మేలు కోసం, అందరి యొక్క సుఖ సౌఖ్యాల కోసం. అలా కాకుండా నేను ఉపాసనగా నా అంతరంగంలో నా కోసం చేసుకుంటున్నానంటే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. దానితో పాటుగా చిత్త ఏకాగ్రత ఏర్పడుతుంది, జ్ఞానమునకు అర్హత వస్తుంది. ఆ జ్ఞానమునకు అర్హత వచ్చినప్పుడు మనం ఆ బ్రాహ్మణ భాగాలు, ఆరణ్యక భాగాల్లో చెప్పబడ్డవన్నీ దాటి వచ్చి, నిన్న సాయంకాలం కూడా అనుకుంటాను అమ్మ సత్సంగం చెప్తున్నప్పుడు భగవద్గీతలో భగవద్గీత కృష్ణుడు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అక్కడ చెప్పినట్లు దీని జ్ఞానమునకు మించినది మరొకటి లేదని చెప్పినప్పుడు ఇంకా వేరే దాని గురించి ఎందుకు మనం టైం వృధా చేసుకోవాలి? జ్ఞానము అనుసరిస్తున్నప్పుడు, జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు చక్కగా మన కర్మయోగ బాగా జరుగుతుంది దానంతట అదే. అదేవిధంగా భక్తి కూడా చాలా ఉత్తమమైన భక్తి ఉంటుంది జ్ఞానికి. జ్ఞానికి ఉన్న భక్తి సాధారణమైన భక్తుడికి కూడా ఉండదు. ఒకడు భక్తి లేకుండా జ్ఞాని అవ్వలేడు. జ్ఞాని అయిన వాడికి భక్తి తప్పకుండా ఉంటుంది. కానీ భక్తులందరికీ జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. అర్థమవుతున్నదా? కానీ జ్ఞాని అయిన వాడికి భక్తి తప్పనిసరిగా ఉంటుంది. ఆ భక్తి కూడా పరాభక్తి ఉంటుంది. అదే ధ్యానంలో అమ్మ వివరిస్తున్నది. ఏకరూపంలో దాటి బహురూపానికి వచ్చి, విశ్వరూపానికి వచ్చి, అరూపం వరకు వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా ఇతడి భక్తి ఉత్తమమైనది. ఇదంతా భగవంతుడి యొక్క వాక్యాలే భగవద్గీతలో. సరే, అదంతా చెప్తూ వస్తున్నప్పుడు మనకు ఈ వర్షాల గురించి చెప్పి, వ్యవసాయదారులకు ముఖ్యమైన విషయం అది, వాళ్ళకి ఒక శ్రేష్టమైనది అదిని. తర్వాత వరం ఏమిటంటే ఆ వ్యవసాయంలో ముఖ్యంగా వాళ్ళకి కావలసినటువంటి ఆ గింజలు, అవి కావాలి, ధాన్యం కావాలి నాటడానికి. అవి లేకపోతే ఏం పెట్టి నాటుతాడు? మళ్ళీ చెట్లు ఎట్లా వస్తాయి, పంటలు ఎట్లా వస్తాయి? అది చెప్పేటప్పుడు కొన్ని వేరే వివరాలన్నీ చెప్పాను. ప్రకృతి మనకు ఒక్కొక్క చెట్టు ఒక విత్తు పెడితే ఎన్ని పండిస్తున్నదని. అలా చెప్పేటప్పుడు ఒక విషయం, ఆ రోజుల్లో ఈ పెద్ద పెద్ద గాలి గోపురాలు ఉన్నటువంటి గుళ్ళు ఉన్నాయి చూసారా అని నేను విన్నాను. అదే ఏంటంటే ఆ గాలి గోపురం మీద కలశాలు పెద్ద పెద్దవి ఉంటాయి. దానికి ఏదో లెక్క ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవి అన్నీ లోపల పాత్రలు. అవి వాటన్నిటిలో ధాన్యాలను, నవధాన్యాలను నింపి అక్కడ పెడతారుట. ఎందుకంటే ఏదైనా కారణం చేత ఆ ఊరిలో ఆ చుట్టుపక్కల
ఉప్పెనలు వచ్చి ఉపద్రవాలు ఏదైనా వచ్చి పంటలన్నీ పోయి ఇంట్లో ఉన్న గింజలన్నీ కూడా తడిసిపోయి అన్నీ పాడైపోతే మరలా, ఎందుకంటే ఆ గోపురం చాలా ఎత్తుగా బలంగా ఉంటుంది కదా అని విన్నాను. వేరే ఏదైనా కారణాలు కూడా ఉండొచ్చు, బట్ ఇది ఈజ్ వెరీ వెరీ సైంటిఫిక్ అండ్ రీజనబుల్ రీజన్. అందుకనే పెద్ద పెద్ద ఉంటాయి కలశాలు, పెద్ద గోపురాల మీద ఉంటాయి ఎన్నో, లెక్కేసుకోండి, దానికి లెక్క ఉండొచ్చు. మొత్తంలో ఆ దాంట్లో ఆ గింజలు నింపి పెడతారట. అవి పాడవకుండా ఉండటానికి కూడా ఏదో చేస్తారు. అవి ఉంటాయి అవసరమైనప్పుడు ఇట్లా అవి ఉపయోగించటానికి, మళ్ళీ నాటడానికి. చూసారా ఈ విధంగా? అందువలన అదొక విషయం. ఈ రోజుల్లో మనకు ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు అన్నిటిని ప్రిజర్వ్ చేసి పెడుతుంటారు చూడండి. ఎందుకంటే ఎమర్జెన్సీ సప్లైకే కదా అవన్నీ. కొన్ని రేషన్ కోసం ఇస్తున్నారు, స్టాక్ చేసి పెడతారు కదా, ఫెసిలిటీస్ వచ్చినాయి. సరే, ఇవన్నీ ఆ 23వ ప్రశ్న వరకు మనం విన్నటువంటి విషయాలు. ఆ తర్వాత 24వ ప్రశ్నలో కిం స్విత్ ప్రసవతాం వరం, సంతానోత్పత్తిని చేయాలని వివాహమైన తర్వాత జీవిస్తున్నటువంటి ఆ దంపతులు వంశ ఉద్ధరణ కోసం చేసేటువంటి వాళ్ళు ఆశిస్తున్నటువంటి అటువంటి పేరెంట్స్ వాళ్ళకి ఏది వరం అంటే, సంతానోత్పత్తి చేయాలనుకున్నటువంటి వాళ్లకు ఏది వరము లాంటిది, హయ్యెస్ట్ బ్లెస్సింగ్? దానికి సమాధానం పుత్రః ప్రసవతాం వరం. పుత్రుడు కలగటం చాలా గొప్ప వాళ్లకు వరం లాంటిది, బ్లెస్సింగ్ అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే పుత్రి కలగకూడదా అంటే, పుత్రుడు కలగటం దానికి కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. శాస్త్రం ప్రాముఖ్యత ఇస్తున్నది. పురుషుడు ఎంత ముఖ్యమో స్త్రీ కూడా అంత ముఖ్యమే కదా, లేకపోతే మళ్ళీ పిల్లలు ఎట్లా పుడతారు? ఇక్కడ అర్థం ఏమిటంటే, పార్షియాలిటీ కోసం చెప్పింది కాదు ఇది. పుత్రుడు కలగటం ఆ సంతానంను ఉత్పత్తి చేయాలనుకునే వాళ్ళకి ఒక వరం లాంటిది అన్నారు. ఎందువలన అంటే, శాస్త్రంలో చెప్పబడుతున్నది, పున్నామ నరకాత్ త్రాయతే ఇది పుత్రః అని ఒక స్టేట్మెంట్ ఉంది. నరకాలు చాలా రకాలు వివరించబడతాయి పురాణాల్లో. కర్మ అనే విషయం ఉన్నదంటే పుణ్యపాపాలు ఉంటాయి, ధర్మాధర్మాలు ఉంటాయి. ఇవి ఎప్పుడున్నాయో స్వర్గ నరకాలు ఉంటాయి. ఈ స్వర్గం నరకం అనేవి నిజంగా ఉన్నాయండి అని అడిగితే నాకు తెలియదు, నీకు తెలియదు. పురాణాల్లో వర్ణించారు, స్వర్గాల గురించి వర్ణించి చెప్పబడ్డాయి. ఎన్ని రకాల స్వర్గాలు ఉన్నాయని చెప్పబడ్డాయి, ఎన్ని రకాల నరకాలు ఉన్నాయని కూడా చెప్పబడ్డాయి. భాగవతంలోనే 24 రకాల నరకాల గురించి వర్ణనం ఉంది. ఇంకా నరకం గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే గరుడ పురాణం చదివితే నిద్ర కూడా పట్టదు, అందుకని చదవకండి, సరేనా? అన్ని నరకాల గురించి చెప్పబడ్డాయి. ఇవి నిజంగా ఉన్నాయి అనేది విచారణ చేసే దానికంటే ఆ సందేహం బదులుగా నరకము స్వర్గం అనేటువంటివి ఇక్కడే ఉన్నాయని తెలుసుకో మొదట. ఉదాహరణకి, ఎక్కడ అన్నీ కొంచెం లగ్జరీస్, ఫెసిలిటీస్, కంఫర్ట్స్ అవన్నీ ఉంటాయో అది స్వర్గం లాంటిది. ఇప్పుడు జనం ఇక్కడి నుంచి ఉద్యోగానికని ఎందుకు ఇతర దేశాలకు వెళుతున్నారు? అక్కడ ఉండే కష్టాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ రోడ్లు బాగుంటాయి, అంత నీట్గా ఉంటుంది, అక్కడ క్లీన్గా ఉంటుంది, అట్లా అనుకుంటాం. ఆ తర్వాత అన్నీ చాలా చాలా బాగుంటాయి, పెద్ద రోడ్లు, అన్ని జనం తక్కువ, ఉద్యోగం కష్టపడి చేయాలి, డబ్బులు ఎక్కువ వస్తాయి ఇండియాలో కంటే, ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. కానీ మొత్తంలో ఆ స్విట్జర్లాండ్ ఇట్లా ఏదని చెప్తే అది ఏంటో ఒక భోగభూమిగానే ఉన్నాయిగా వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా.
ఎవరితోడైనా ఎవరైనా తిరగచ్చు, ఎవరు అడగరు. ఎప్పుడు కావాలన్నా తాగటానికి అవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. అప్పుడు అది ఒక భోగభూమి. స్వర్గంలో కూడా ఎగ్జాక్ట్లీ లైక్ దిస్ ఓన్లీ. మన పురాణాలు చెప్పే స్వర్గంలో ఏంటంటే అక్కడ అన్నీ ఫ్రీ, అన్లిమిటెడ్ ఇంటర్నెట్, అన్లిమిటెడ్ ఫుడ్ సప్లై. నువ్వు ఏం ఫోన్ ఉపయోగించక్కర్లేదు, ఏ అమెజాన్కి ఆర్డర్ ఇవ్వక్కర్లేదు, అన్నీ దొరుకుతాయి. దోమలు కుట్టవు అక్కడ, ముసలితనం రాదు. ఆ తర్వాత అక్కడ ముసలితనం రాదు. అందువలన ఆకలి దప్పికలు కూడా ఉండవు. ఇంకా ఆకలి దప్పిక లేనప్పుడు ఇంక మరి ఏంటంటే సుఖం అంటే వాళ్ళకేదో అక్కడ ఆకలి దప్పికలు మనకి ఇక్కడ ఉన్నట్లు ఉండవు, అంత కష్టపడక్కర్లేదు. సో ఇక్కడ మనం పడే ఈ చిన్న చిన్న కష్టాలన్నీ ఏమి ఉండవు. కానీ అక్కడ కూడా తారతమ్యాలు ఉన్నాయి. తారతమ్యాలంటే ఏంటి? అక్కడ కూడా సపోజ్ ఎగ్జాంపుల్కి ఇంద్రుడు మాత్రం ఐరావతం పెద్ద ఏనుగు మీద, ఆ తెల్ల ఏనుగు మీద కూర్చుంటాడు. అది మరి ఎవరికి లేదు. సరే, ఎప్పుడైనా నేను వెనకైనా కూర్చుంటాను, నన్ను కొంచెం కూర్చోబెట్టుకుంటే కూర్చోబెట్టుకోవడం. నేను బ్యాక్ సీట్లో వస్తానంటే ఎవరిని కూర్చోబెట్టుకోవడం. ఆయనకి అది స్పెషల్. ఆయన ఎందుకంటే వాళ్ళందరికీ లీడర్ కాబట్టి అన్నారు. అలాగే ఆయనకి అందరికి వాళ్ళవి ఉన్నాయి కొన్ని స్పెషాలిటీస్, వాళ్ళ పవర్స్ అవన్నీ. కానీ అక్కడ అదేవిధంగా ఇప్పుడు సపోజ్ రంభా ఊర్వశి డ్యాన్స్ జరుగుతుందనుకోండి, పెద్ద ఆడిటోరియం ఊహించుకుందాం. అక్కడ అందరికీ ముందు సీటు దొరుకుతుందా? దొరకదు. ముందు సీటు దొరకాలంటే 10,000 రూపాయల టికెట్ పెట్టాలిగా. ఆ చివరి అక్కడ కూర్చున్నాడంటే వాడు 500 200 రూపాయల టికెట్ కదా. దగ్గర నుంచి చూస్తే బాగుంటుంది, పెద్దదిగా కదా. ఇట్లా అక్కడ టికెట్ అని డబ్బులు అడగకపోయినా కూడా నువ్వు ఇక్కడ కూర్చుంటావు, రిజర్వ్డ్ అని పెడతారు. ఎందుకు? వీడికి పుణ్యం ఎక్కువ ఉంది. పుణ్యం కరెన్సీనే అక్కడ క్యాలిక్యులేషన్ అంతా, పుణ్యం కరెన్సీ. అందుకని పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సమంగా ఉండలేరు. ఇక్కడ మనం ఎట్లా సమంగా లేమో, భేదాలు ఉన్నాయి కదా అందరికీ. అందరు యోగా, అందరూ అన్నీ చేయలేకపోయారు, అందరూ అన్ని క్లాసులకి కొన్ని అటెండ్ అవ్వలేకపోయారు, తారతమ్యం ఉంది కదా. కొంతమంది కింద కూర్చున్నారు, కొంతమంది పైన ఇట్లా అక్కడ కూడా. సో ఆ ముందు రోజులో ఉన్నటువంటి విఐపీసీకి బంగారు గ్లాసులో వాళ్ళు ఏం తాగుతారు అక్కడ, ఆ పానీయాలు ఇస్తారు. ఆ వెనక అటువైపు ఉన్న రోలో వాళ్ళకి వెండి గ్లాసులు ఇస్తారు. ఆ చివరి కూర్చున్న వాళ్ళకి పేపర్ కప్పులు ఇస్తారు. ఏం చెప్పదలుచుకున్నానంటే తారతమ్యం అనేది అక్కడ కూడా ఉంది. అందరూ ఒకసారి రాలే స్వర్గానికి, ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. ఈ రావటం వెళ్ళిపోవటం ఎప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారంటే లా ఆఫ్ కర్మ. దానికి చిత్రగుప్తుడు అనే ఉన్నాడు, అకౌంట్స్ అన్నీ చూస్తాడు చక్కగా. ఆయన తప్పు లేకుండా చూస్తాడు. ఎవరి అకౌంట్లో పుణ్యపాపాలు ఇంకోళ్ళ అకౌంట్లోకి బై మిస్టేక్ కూడా వెళ్ళవు పక్కా. మన ఒక్కొక్కసారి అడ్రస్ కురియర్ అంతా కూడా పక్కింట్లో ఇచ్చి వెళ్తాడు, అక్కడికి వెళ్తాడు, ఇక్కడ డోరు అక్కడ బెల్లు కొడతాడు, అవన్నీ జరుగుతాయి. అక్కడ మిస్టేకే రాదు. సరే, ఇలా ఎంజాయ్ చేస్తూ కూర్చొని చక్కగా ఉంది ఈరోజు ప్రోగ్రాం అంతా. అన్ని మైమరిచిపోయి ఉన్న సమయంలో సడన్గా అక్కడ కొంతమంది వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళు వచ్చేసి 2 చేతులు పట్టుకుని లే అంటారు. లే అని చెప్పి, ఎందుకు మరి డాన్స్ మధ్యలో జరుగుతుంటే నన్ను లేవదీస్తారని వీడు చూస్తాడు. లేవాల్సింది, గట్టిగా బలంగా ఉంటారు వాళ్ళు, లేవదీసేస్తారు. అలా తీసుకెళ్ళిపోయి వాడిని అట్లా మడిచి చక్రంలాగా చేసి కింద పడేస్తాడు. ఆ పడేసే లోపల అడుగుతాడు, ఎందుకు నన్ను ఇప్పుడు పడేస్తున్నారంటే నీ పుణ్యం తీరిపోయింది. అక్కడ ప్రాబ్లం ఏంటంటే నా జేబులో డబ్బులుంటే తెలుస్తుంది, అయ్యో డబ్బులు అయిపోతున్నాయి. యాప్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఊర్లోకి వెళ్ళినప్పుడు తీర్థయాత్రలకి ఒక్కొక్కసారి చూస్తుంటాం. అందుకని ఈ హోటల్లో ఉంటే ఇప్పుడు డబ్బులు చాలవు, అక్కడ అకౌంట్లో కూడా లేవు అని చెప్పి చూసుకుంటాం. అక్కడ ఏంటంటే
తెలియదు. నా పుణ్యం ఎప్పుడు తీరిపోతుందో ఎవరు చెప్పరండి. అప్పుడు ఎప్పుడు బగ్గని ఉంటుందో, ఎప్పుడు అయిపోతుందో, ఎప్పుడు డేటా అయిపోతుందో, ఇప్పుడు అదే కదా ప్రాబ్లం. డేటా అయిపోతుంది, చూసుకుంటూ ఉంటాం. అక్కడ చెప్పరు, అది మాత్రం. చూసారా? అప్పుడు పుణ్యం ఎప్పుడు తీరిపోతుందో తెలియదు. అందుకని సడన్గా వచ్చేసి ఎవరైనా సరే ఆ తర్వాత ఈ సాయంకాలం వరకు ఉంటానండి కొంచెం. ఈ సినిమా మాత్రం చూసి వెళ్తానంటే అసలు ఆస్కారం లేదు. వెంటనే అది కూడా ఇట్లా పడేస్తారట. అంతే. ఎక్కడికి పడేస్తారు? ఇంకా కొంచెం పుణ్యం ఉంది ఉనకు. పుణ్యం స్వర్గానికి వెళ్ళావు కదా, కానీ అప్పుడు ఆ స్వర్గానికి వెళ్ళే కోట తీరిపోయింది. మళ్ళీ భూలోకానికి వస్తావు. ఆ భూలోకంలో వచ్చిన తర్వాత పుణ్యమే పనిచేస్తుందేమో, నీకు పాపం కూడా ఏదైనా ఉండుంటే అది ఫ్రెక్టిఫై అవ్వటానికి. ఈ పుణ్యపాపాలు ఎప్పుడు ఫలిస్తే ఫ్రెక్టిఫై అవుతాయని మనకు ఎవరికి తెలీదు. అర్థమైందా? అవి మన చేతుల్లో లేవు. అందుకని వాటి ఎప్పుడు, అందుకని ఇక్కడ ఆయుష్ కూడా ఎవరికి ఎప్పుడు పోతుంది ఎవరు తెలుసా? నువ్వు ఎంత రీసెర్చ్ ఏదైనా చేయి, జాతకం చూపించు, అక్కడ చూపించు, ఇక్కడ చూపించు, ఎవరు కూడా నువ్వు ఈ రోజున ఇట్లా పోతావని లేదండి. మా తాతగారికి అట్లా ఎవరు చెప్పారు, ఆయన కరెక్ట్గా పోయినాడంటే అదేదో ఎక్సెప్షనల్ కోఇన్సిడెంట్, కాకతాళీయ న్యాయంలాగా. కాకి వచ్చి కొబ్బరి చెట్టు మీద నిలబడిందిట, కొబ్బరికాయ కింద పడిందిట. కాకి కొబ్బరికాయ మీద నిలబడితే కొబ్బరికాయ కింద పడుతుందా? అదేదో అది పడాల్సి ఉంది, ఇది వెళ్ళి నిలుస్తుంది. దీన్ని కాకతాళీయ న్యాయం అంటారు, కోఇన్సిడెన్స్. అది మనం ఎట్లా తీసుకుంటాం? సో ఈ విధంగా ఏం మాట్లాడుతున్నాం? పున్నామ నరకాత త్రాయతేతి నరక పుత్రుడంటే. సరే, అలా ఉన్నాయి. నేనేం చెప్తున్నాను, అక్కడికి బదులు ఇక్కడే నరకం ఉంది. ఇంకా దగ్గరకు వచ్చేద్దాం. స్విట్జర్లాండ్, అమెరికా వద్దు. ఇప్పుడు ఇక్కడ శరీరం కొన్ని సార్లు బాగుంటుంది, కొంత వయసు వరకు 30-40 ఏళ్ళు బాగా ఉన్నాం, బాగా తిన్నాం, బాగా తిరిగాం, అదంతా స్వర్గమే. ఆ తర్వాత కొంచెం శరీరానికి వ్యాధులు వస్తాయి. మనకు తెలుసు, మన చుట్టూ చూస్తే జనాన్ని కొంతమంది పడుకున్నదే, ఇంకా ముసలితనం రాకుండా కూడా 40 ఏళ్ళు 50 ఏళ్ళలోనే మంచంలో పడి అట్లాగే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటూనే ఉంటారు మంచంలో. ఇంకా ముసలివాళ్ళు అవ్వలే. ఎంతోమందిని చూస్తుంటాం, ఎన్నో ప్రాబ్లమ్స్. ఇట్లా చూస్తే అలాగే హాస్పిటల్స్ అన్నీ నరకాలే. హాస్పిటల్లో నరకాలే కదా. క్యాజువాలిటీస్, ఎమర్జెన్సీ వార్డ్స్, బర్నింగ్ వార్డ్స్, ఇవన్నీ కూడా. ప్రసవించి పిల్లవాడు బాగా బయటకు వచ్చి తల్లి క్షేమంగా ఉండాలంటే దేవుడి దయ కదా. అదంతా నరకమే. అంటే దుఃఖం, భరించలేనంత దుఃఖం ఇక్కడే పడుతున్నాం. సరే, మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడ నరకాల ఉదాహరణ చెప్పేటప్పుడు భాగవతంలో చాలా రకాలు చెప్పి, అక్కడ శూలప్రోతం, కుంభీపాకం, రకరకాల పేర్లు ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే, బాగా మరుగుతున్నటువంటి ఆ బాండిలో నూనెలో నిన్ను అట్లా బజ్జీలాగా వేస్తారు. కానీ ఈ శరీరం ఉండదండి, గుర్తుంచుకోండి. యాతనా శరీరం అని వేరే ఉంటుంది. ఎందుకంటే ఇది ఉండదు ఈ శరీరం, కానీ నొప్పి ఉంటుంది, అన్నీ ఉంటాయి. సరే, నూనెలో వేస్తే మాడిపోయి చచ్చిపోతే పోతే పోయింది. ఇక్కడ రోగాలు వచ్చిన వాళ్ళు చాలామంది తొందరగా పోతే మంచిదండి, ఎంతకాలం ఈ మంచంలో అని కూడా అనుకుంటుంటారు కదా. సేవ చేసేవాళ్ళు అనుకుంటుంటారు, చేసి మేము చూడలేక భరించలేకపోతున్నాం కాదు, ముఖ్యం చేయలేకపోతున్నాం. బిల్లు పెరిగిపోతున్నది, డాక్టర్ బిల్లు. అప్పుడప్పుడు అనుకుంటుంటారు తొందరగా తీసుకెళ్తే బాగుంటుందని. సరే, ఏదో మొత్తంలో కుంభీపాకం అన్నారు. ఇప్పుడు ఇక్కడేంటి, లవ్ చేసినటువంటి అబ్బాయి అమ్మాయి మీద యాసిడ్ పోసింది, మండిపోతుందిగా. అత్తగారు కోడల మీద కిరోసిన్ పోసి తగలబెట్టారు, అదేగా మరి. ఇంకా నరకం అంటే ఎక్కడుంది అంటున్నాను. సరే, మీరు బజ్జీలు చేసుకోవాలని ఇంట్లో స్టవ్ మీద బాండి పెట్టి చక్కగా అన్నీ రెడీ చేసి వేస్తుంటే లైట్ మీద ఉన్నటువంటి ఒక పురుగు టపక్కన పడుతుంది. దాంట్లో ఏమవుతుంది? అది ఆ జీవికి కుంభీపాకమే కాదు. ఇప్పుడే బ్యాంకులోంచి ఎవరో బిజినెస్ మ్యాన్
10 లక్షలు తీసుకుని వస్తుంటే రోడ్డు మీద తెలియని వాళ్ళు దాడులు చేసి వాడిని స్కూటర్ల మీద మోటార్ బైకుల మీద వచ్చారు, పొడి చేశారు, సూట్ కేసు లాక్కెళ్ళిపోయారు. శూలప్రోతం. ఇవన్నీ పురాణాలు అక్కడ చెప్పబడినాయి. స్వర్గం నరకం ఇక్కడే నీ కళ్ళ ముందే చక్కగా చూడొచ్చు. రోగాలు బాధలు ఉన్నాయి కదా, ఇక్కడే సుఖం ఉంది. అందుకని అది ఉన్నదా లేదా అనేది కాదు, ఇక్కడ అర్థం చేసుకో. అందుకని లెర్న్ ఫ్రమ్ ది ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ లైఫ్. దానికి పేరు స్పిరిచువల్ జీవనం. ప్రతి అనుభవంలోంచి నేను పాఠం నేర్చుకుంటుంటే నువ్వు నిజమైన సాధకుడివి. అర్థమైందా? సరే, ఈ పున్నామ నరకం స్వర్గం అని వచ్చింది వల్ల చెప్పాను. అక్కడ ఏం చెప్తాను, ఆ నరకాల్లో పున్నామ నరకం అని ఒకటి ఉందిట. చాలా యాతన రకమైనటువంటి నరకం అది. దాని డిస్క్రిప్షన్ అంతా ఉంటుంది. అట్లాంటి అతి ఘోరమైన నరకంలో పడిపోకుండా ఆ తల్లిదండ్రుల్ని ఒక పుత్రుడు కనుక ఉంటే వాళ్ళని రక్షిస్తాడు. అది ఎట్లాగండి? వాళ్ళు చేసిన కర్మకి వాళ్ళు అనుభవించాలి కదా. పుత్రుడు ఏం చేస్తాడంటే కొంచెం దాని యొక్క పవర్ని తగ్గేట కొంచెం చేయగలడే కానీ పూర్తిగా చాలా పాపం చేసిన తర్వాత ఆ పాపాన్ని అంతా నేను ఇక్కడ మీకు ఏదైనా చేస్తానంటే అందరూ అప్పుడు పాపం చేసేసి నువ్వు క్లీన్ చేయి, అట్లా చేయలేరు. వాళ్ళు చేసిన పాపాన్ని వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. అర్థమైందా? వాట్ ఎవర్ యూ సో దట్ యు రీప్, నువ్వు అనుభవించాలి. ఈ విధంగా బట్ పురాణాల్లో చెప్పబడినాయి పున్నామ నరకాలు. ఇదొకటి. ఆ తర్వాత శ్రాద్ధాలు పెట్టడానికి మగపిల్లలే అర్హులు. అది మాత్రమే కాదు, ఈ కర్మకాండను వచ్చినప్పుడు చూడండి, స్త్రీలు సపరేట్గా చేయకూడదు. అలాగే భర్త కూడా సపరేట్గా తాను అన్ని ఈ కర్మకాండాలు చేయలేడు. అందుకని భార్య పక్కన నిలబడి ఆయన చేయి మీద ఇట్లా చేయి పెట్టాలి. అందుకని ఆవిడకి కూడా ఒక దర్భ ఇచ్చి మొదట సంకల్పం చేసేటప్పుడు రామ ఇక్కడ నిలబడి ఆయన భుజం మీద అది తాకిచ్చి ఇట్లా పెడితే ఈయన అన్నీ చేసేస్తాడు. ఆమె తర్వాత వంటింట్లోకి వెళ్ళి ఆమె పనులు చేసుకుంటుంటుంది. అంటే భార్య సహధర్మచారిణి లేకుండా చాలా కర్మలు సాధ్యపడవు. కర్మలు అట్లా ఉంది. మరి తర్వాత ఇంకా చూస్తే చాలా రూల్స్ ఉంటాయని చెప్పాను. అసలు ఈ కర్మకాండలు వీటి చేయాల్సినవన్నీ కూడా రూల్స్. జుట్టు నెరిసిన తర్వాత చేయకూడదుట. మరేంటంటే చిన్నప్పుడు నెరిస్తే నేనేం చేయను అంతే. మరి వేదంలో ఉన్నది ఇది, ఆ కర్మకాండలు చూస్తే. అందుకని 30-40 ఏళ్ల లోపే అవన్నీ చెయ్యి అని అర్థం. జుట్టు నెరిసిన వాడు ఈ కర్మలు చేయడానికి పనికిరాడని చెప్పేసింది. అవన్నీ ఇప్పుడు చూస్తున్నారో లేదు అది వేరే విషయం. అది ఏ కర్మకంటే ఉంటాయి డీటెయిల్స్. మనకు విషయం ఏంటంటే 101 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి కర్మలో. ఎందుకో తెలుసా? నువ్వు ఫలాన్ని ఆశిస్తున్నావు కదా, మేము రూల్స్ పెడతాం అంతే. కానీ జ్ఞానానికి వచ్చాయి ఏమి రూల్స్ లేవు. రూల్స్ అంటే అట్లాంటివి లేవు. ఒకటి విను. రూల్ నెంబర్ 1 విను, రూల్ నెంబర్ 2 విను, రూల్ నెంబర్ 3 విను. అంతే, శ్రవణం చేయడమే. సరే, పున్నామ నరకాలు. ఇక్కడ శాస్త్రంలో ఇంకా చెప్తుంటే గొప్ప బుద్ధిమంతులైన పిల్లలని కనాలని ఆశపడాలి. అలా బుద్ధిమంతులైనటువంటి అంటే చక్కని నడత ఉన్నట్టు నేను చెప్పాను కదా, వైదిక సంతతి. అట్లాంటి పిల్లల్ని కనుటయే గొప్ప సంపద. ఇప్పుడు ఇక్కడ వరం సంపద అని అడిగాడు కదా. అందుకని సంస్కారం లేని, నడత చక్కగా లేని, శీలం లేని పుత్రులు పిల్లలు ఉంటే ఏంటండి ప్రయోజనం? లోకంలో చూస్తుంటే ఎంత ఘోరంగా ఉంది. పిల్లలు అమ్మని కొడతారు, నాన్నని కొడతాడు, అమ్మ నాన్నల మీద చేయి చూపిస్తాడు, తిడతాడు. జరుగుతున్నాయి లేవు రోజు. ఆ కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలియదు. పెద్దలు అనే గౌరవం అన్నీ పోతాయి. కోపం ఇది ఎవరిది తప్పు అనేది కాదు. నువ్వు అసలు ఎట్లా పెద్దల ముందు అసలు శబ్దమ గొంతెత్తి మాట్లాడచ్చా, అరవచ్చా?
చెయ్యెత్తొచ్చా? చెయ్యెత్తడం ఏంటి, అరవడం ఏంటి? చంపేస్తున్నాడు. మన పక్కన మన ఇంట్లో జరగలేదనుకోకండి, ఆ పక్క బజార్లో అక్కడక్కడ చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు చూశాను న్యూస్, మీరు చూశారు లేదు, ఆ బెంగళూరులో ఎవరో ఒక ఆయన ముసలి అమ్మను, వాళ్ళ అమ్మను, వయసు అయిన అమ్మను ఏదో రోగంతో బాధపడుతున్నది, 3వ మేడ మీద నుంచి కింద పడేసేసాడు. అట్లా పేపర్లో వచ్చింది. మరి డబ్బులు ఖర్చుతో ఈ రోగం నయం కాదనే ఎందుకు వేశాడు ఏంటని. ఏదైనా అట్లా చేయొచ్చా? చేస్తున్నారే. ఇట్లా ఈ లోకంలో ఇది ఇంతే, లోకం అట్లా ఉంటుంది. మంచితనం అనేది లేకపోతే, స్వార్థ బుద్ధితోనే ఉంటే, కష్టాలు వచ్చినప్పుడు తట్టుకునే శక్తి లేకపోతే మనిషి ఇట్లా ఏదైనా చేస్తాడు. ఇష్టపడేగా పెళ్లి చేసుకుంటారు. కానీ 6 నెలల్లోనే డైవర్స్. ఎన్నో ఎగ్జాంపుల్స్ అమ్మ చెప్తుంటారు, నాకు తెలుసు. నిశ్చితార్థమై క్యాన్సిల్ అయిన పెళ్ళిళ్ళు ఎన్నో. ఆ 3 పిల్లలు, ఆడపిల్లలు మాకు తెలిసిన వాళ్ళే, క్యాంపులకు వచ్చిన యూత్ పిల్లలు. వాళ్ళు 3 చక్కటి వాళ్ళు. ఒకళ్ళు ఇంజనీరు, ఒకళ్ళు ఇంటీరియర్ డిజైనరు, ఇంకొక అమ్మాయి సాఫ్ట్ ఏదో ఇంజనీరు, మెడికల్. ఒక సంవత్సరంలో ఈ 3 ఎగ్జాంపుల్స్. నిశ్చితార్థమైంది, పెళ్ళి క్యాన్సిల్. ఇట్లా అవుతాయి. సరే, పెళ్ళి అయిన తర్వాత అంటే డైవర్సులు ఇస్తాడు కదా. సో ఇష్టపడ్డాడు, ఏదో ఆశిస్తాడు, అది జరగలేదు, నెరవేలేదని స్వార్థంతో. మొదట హనీ అని చెప్పి చక్కగా హనీమూన్కి వెళ్ళొచ్చి, ఆ తర్వాత మొదటి సంవత్సరం దీపావళికి మీ తల్లిదండ్రులు నన్ను పిలవలేదు, పిలిచారు కానీ నాకేం పెట్టలేదు. అప్పుడు అన్నారు కదా, మళ్ళీ ఇంత బంగారం ఇస్తామని. అడిగావా నువ్వు? వెళ్ళొచ్చావా? అడుగు, మళ్ళీ ఫోన్ చేయి అని చెప్పి డబ్బుల కోసం ఎదురు చూస్తాడు. అది తేకపోతే హనీ పిలిచాడు. ఇప్పుడేమో శని, నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, నీ ముఖం శని, ఇట్లా అంటాడు. తర్వాత వదిలేస్తాడు. ఇవన్నీ ప్రేమలు కాదండి, ప్రేమలు అవి కాదు. అందుకని లోకంలో, లౌకికంలో ప్రేమ అనేది రాదు. నీకు లోపల నిజమైన ఒక భక్తి ఉంటే, గౌరవం, మనిషి ప్రాణం, జీవితం అని ఉంటేనే. లేకపోతే కొల్లలు, ఈ విడిపోవటాలు, కష్టపడటాలు చాలా, లేకపోతే ఆత్మహత్యలు. ఇప్పుడు తర్వాత ప్రశ్నలో వస్తుంది. సరే, ఇలా ఇదంతా వివాహం చేసుకోవడం యజ్ఞం అని చెప్పాను నిన్ననే. అందువల్ల పిల్లల్ని కనడం కూడా ఒక యజ్ఞమే. అందుకని దానికి ముందుగానే తల్లిదండ్రులు ప్రిపేర్డ్గా ఉండాలి, ప్రార్థించాలి. వివేకానంద స్వామి వారు చెప్తారు, ఇఫ్ ఎ చైల్డ్ ఈజ్ నాట్ బోర్న్ అవుట్ ఆఫ్ ద ప్రేయర్స్ ఆఫ్ ద ఈశ్వర, ఇఫ్ ద చైల్డ్ ఈజ్ బోర్న్ వితౌట్ ద ప్రేయర్స్, దట్ చైల్డ్ ఈజ్ ఎ బర్డెన్ ఆన్ టు ద ఎర్త్ అన్నారు ఆయన. ఆ పిల్లవాడు ఈ భూమికి భారం. అంటే అర్థం ఏంటి? ప్రార్థించి వేడుకొని మంచి పిల్లలు కావాలి అని చెప్పాలి, మంచిగా పెంచాలి. దానికి ఇంకా వేరే మార్గం ఏం లేదు. యూ హ్యావ్ టు సాక్రిఫైస్, చెప్పారుగా సత్సంగంలో ఈ విధంగా. అందుకనే గర్భవతి ఉన్నప్పుడు ఎన్నో నియమాలు చెప్పి, ఇవిను అవిను, అవి చేయకు ఇవి చేయకని ఇవన్నీ చెప్పారంటే, బేబీ స్టార్ట్స్ లెర్న్ ఫ్రమ్ ద అబ్డామిన్. అమ్మ పొట్టలో ఉన్నప్పుడే అది నేర్చుకుంటుంది, తెలుసుకుంటుంది అన్నీ. అది ఎట్లాగండి అంటే, భాగవత పురాణంలో దానికి చాలా చోట్ల కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి. కపిల గీతలో భగవాన్ కపిలుడు చెప్తాడు వాళ్ళ అమ్మకు, ఈ జీవుడు లోపల ఉన్నప్పుడట మనకంతా తెలుసు, ఇంతకుముందు జన్మలు ఏంటి, ఎన్ని జన్మలు అయినాయి, అవన్నీ సినిమాలాగా అన్నీ తెలుస్తుంది, జ్ఞాపకం వస్తాయిట. వచ్చినప్పుడు అక్కడ లోపల ఆల్రెడీ లోపలేమో చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాడు, చీకటి, అక్కడ అన్ని మలమూత్రాల మధ్యలో కష్టపడుతూ, చోట్లేదు, కష్టపడుతుంటాడు జీవుడు. అప్పుడు ప్రార్థిస్తాడు. అందుకనే ఆ ఫోటోలు చూస్తే లోపల ఉన్న ఇట్లా ఉంటాడు ప్రార్థిస్తూ. అనుకుందాం ఏంటి చేస్తాడంటే,
నేను ఇంకా మరలా బయటికి వెళ్ళను, అంటే అమ్మ పొట్టలో నుంచి బయటికి వెళ్ళను. బయటికి వెళ్ళాను అనుకోండి, నన్ను మళ్ళీ ప్రీకేజీలో స్కూల్కి పంపిస్తారు. ముందుగానే సీట్ బుక్ చేస్తున్నారుగా, పిల్లవాడు ఇంకా పుట్టలే, ఇంకా కన్సీవ్ అవలే, సీటు ఆ స్కూల్లో కావాలి సీట్. జోక్ కాదుగా. చాలామంది పిల్లవాడు పుట్టగానే వాడికి ప్రీకేజీకి ఆ స్కూల్లో సీట్, ఎందుకంటే అక్కడ దొరకదండి. 5 ఏళ్ల ముందు డబ్బు కట్టాలి. అబ్బా, ఏంటి అక్కడ బ్రహ్మ విద్య నేర్చుకుపోతున్నాడు ఏంటి? పాడైపోవడానికి పునాదులు బాగా వేసి పెడతాం మనం. లోపల జీవుడు ప్రార్థిస్తాడు, నేను ఇంకా నిన్ను మర్చిపోయాను భగవంతుడా, పోయిన జన్మలంతా ఇట్లాగే లోకంలో పడిపోయి విషయ భోగాల్లో పడిపోయాను, కానీ నాకు బుద్ధి వచ్చింది, ఇప్పుడు నేను బయటికి రాను, నన్ను ఎట్టయినా రక్షించు అంటే ఏం చేస్తాడు భగవంతుడు? ఆల్రెడీ వచ్చేసావుగా, ఏదో కర్మ ఉండి దానివల్ల పొట్టలోకి వచ్చేసావు కదా, నో ఆప్షన్. కానీ అట్లా ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థన అంతా అక్కడ రాసి ఉంది కపిల గీతలో. జంతుర్వాచ అని మొదలు పెడతాడు. జంతువు చెప్తున్నదట. అదేంటంటే జంతువు, ఈ లోపల ఉన్న ఈ చిన్న అది జంతువే. ఎందుకంటే జాయతి ఇది జంతువు, పుట్టేవన్నీ జంతువులే. ఇంకొకటి, ప్రతి జీవుడు పుట్టే ముందు అజ్ఞానంతోనే పుడతాడు. జన్మనా జాయతే శూద్ర. ఎందుకంటే శూద్ర అంటే అజ్ఞాని అని అర్థం. మనందరూ పుట్టేటప్పుడు శూద్రులమే. అందుకని పుట్టిన తర్వాత దానికి అవన్నీ చేసి ఇవన్నీ చేసి శుద్ధి చేయాలి. మైలు వస్తుంది కదా, వాటన్నిటికీ సంస్కారాలు ఉన్నాయి. అలా చేసి తర్వాత గురువు దగ్గరికి వచ్చినప్పుడే వాడు ముందు ఒడుగు ఉపవేతం వేసినప్పుడే వాడు ద్విజుడవుతాడు, ఆ తర్వాత విప్రుడవుతాడు, ఆ తర్వాత బ్రాహ్మణుడవుతాడు, ఆ తర్వాత బ్రహ్మజ్ఞాని అవుతాడంది. ఇన్ని రకాల డెఫినేషన్లు ఇస్తుంది శాస్త్రం. అప్పుడు ఈ జంతువు అంటాడని అక్కడ చెప్పి ప్రార్థించాడు. కానీ ఏమైంది? దేవుడు అంటాడు, నేనేం చేయలేను, ఈసారికి వెళ్ళిరా బయటికి. రాను 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 వెళ్ళను బయటికి అంటున్నాడు. కానీ 9వ నెల వచ్చేసింది, ప్రకృతి వీడిని బయటికి నెట్టాల్సిందే. నొప్పులు మొదలైనవి, ప్రాణాలన్నీ పుష్ చేస్తుంటాయి. అమ్మ ఎంతో కష్టపడుతుంది, ప్రసవ వేదన. మొత్తానికి ఆ నొప్పితోటి కష్టంతో ఆ చిన్న మార్గంలోంచి బయటికి రావాలి. ఇంతవాడు సరిగ్గా రావాలి. ఏది ముందు రావాలి అది ముందు రావాలి. కాళ్ళు చేతులు ముందు వచ్చినంటే అవుట్, అది చుట్టుకుంది మెడ కంటే అవుట్. చాలా ఉన్నాయి కదా చూడండి. మొత్తానికి సరే, ఆ వచ్చేటప్పుడు ఈ నొప్పి అది ఎంత అనేది ఎవరు చెప్పలేరు. మనందరూ అనుభవించాం, మనకు గుర్తులేదు. అందుకని ప్రసవ వేదన. ఆ బయటకు వచ్చే ఆ నొప్పి వలన ఆ దాంతో వీడు అక్కడ లోపల గుర్తున్నవంత మెమరీ వచ్చి స్టంటెడ్, మెమరీ స్టక్ అయిపోతుంది, ఇంకేం గుర్తుండవు. ఆ శ్రమతోటి అట్లా బయటకు వచ్చి ఏమి తెలియలేక టప్పు వస్తాడు జంతువులాగా. వెంటనే ఆకళ్ళు మొదలవుతాయి, అమ్మ దగ్గర పాలు తాగుతాడు. అట్టర్ ఇగ్నోరెన్స్ తోటి వస్తాం. కానీ అంత ముందు వరకు అక్కడ జ్ఞానం ఉంది. ఇది ఎట్లా చెప్తారంటే, గర్భవతి స్త్రీకి ప్రహ్లాదుడికి నారదుల వారు ఆ ప్రహ్లాదుడి అమ్మకి బోధన చేశాడు, అవన్నీ అక్కడే విన్నాడు అన్నాం. అభిమన్యుడు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు అక్కడ ఈ పద్మగుహాన్ని గురించి విన్నాడన్నాం. ఉపనిషత్తుల్లో వెళితే ఈ అష్టావక్రుల వారు మరొక ఋషి వాళ్ళ అమ్మ పొట్టలో ఉన్నప్పుడే అంత జ్ఞానం పొందేశారు. జ్ఞానం పొంది అక్కడి నుంచి మాట్లాడతాడు అష్టావక్రుల వారు. వాళ్ళ నాన్నతోటి ఏదో తప్పు చేస్తుంటే ఏదో చదివింది తప్పు అంటాడు. ఈయన కోపం వచ్చింది, నువ్వు ఇంకా పుట్టనే లేదు, నాకు డిక్టేట్ చేస్తావా, వక్రుడా, వక్రంగా పుట్టన్నాడు అని ఏదో కథ ఉంది. అష్టావక్రుడిగా పుట్టాడు జ్ఞాని, జనకుడికి గురువు. చూశారు అంటే లోపల అన్నీ తెలిసి ఉండాలిగా మరి. అప్పుడు అక్కడ జీవుడు అక్కడ పరిపూర్ణమైనటువంటి వివేకంతో ఉన్నాడు అమ్మ గర్భంలో ఉన్నప్పుడు. ప్రూవ్. అందువలన మేము ఏం చెప్తామంటే, గర్భవతి స్త్రీ ఎవరికి నమస్కరించక్కలేదు. దానికి వంగకూడదు, నమస్కరించకూడదు అంటారు. ఎందుకంటే ఆవిడ లోపల జ్ఞాని ఉన్నాడు, ఆమె లోపలే జ్ఞాని ఉన్నాడు.
అందుకని కానీ గర్భవతి స్త్రీకి ఎవరైనా నమస్కరిస్తే మనస్సులో, చిన్నపిల్లగా నేను ఎట్లా నమస్కరిస్తానంటే మనస్సులో నమస్కరిస్తే నీ జ్ఞానికి నమస్కరిస్తున్నంత. మరొకటి చెప్తాను, ఇప్పుడు నేను భాగవతం, ముఖ్యంగా భాగవతంలో చెప్పబడింది, భాగవతం కథ చెప్తున్నాను. ఇక్కడ ఎవరైనా గర్భవతి స్త్రీ కనుక వచ్చి విన్నదంటే నాకు చాలా పుణ్యం వస్తుంది. ఆమె వల్ల కాదు, ఆమె గర్భంలో ఉన్నటువంటి ఆ జ్ఞాని వలన. అందుకని కథ చెప్పే భాగవతులు మాలాంటి వాళ్ళకి చాలా సంతోషం, గర్భవతి వచ్చింది సత్సంగానికి వినటానికంటే. అందువలన చాలా విషయాలు ఉన్నాయి దీని చుట్టూ. మనకు కావాల్సింది ఏంటంటే ఇదంతా ఒక దైవం కార్యంగా, యజ్ఞంగా భావించి చేయాలి. సరే, ఇలా ఈ విధంగా ఆ కొడుకు యొక్క విషయాలు చెప్పబడినాయి, పుత్రుడని. అందుకని వేరే విధంగా తప్పుగా దీన్ని తీసుకోకూడదు. పుత్రీలు కావాలి, వాళ్ళకున్న లక్షణాలు వాళ్ళు గృహిణి, గృహలక్ష్మి కదా స్త్రీ అంటే. అందుకని ద హోమ్ మేకర్ జాబ్ ఈజ్ ద టాప్ మోస్ట్ జాబ్. గర్వపడండి. హోమ్ మేకర్ ఈజ్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ద గ్రేటెస్ట్ జాబ్ అండ్ ఏమంటే గౌరవించదగినటువంటి ఒక పెద్ద బాధ్యత. సో ఈ విధంగా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత 25వ ప్రశ్నకు వెళ్తున్నాం. మనకి ఈరోజు అంతవరకు సమయం సరిపోతుంది. యక్ష ఉవాచ అది ఏ శ్లోకము చూసుకోండి. ఒకటి, ఇంద్రియార్థాన్ అనుభవన్ బుద్ధిమాన్ లోకపూజితః సమంతః సర్వభూతానాం ఉచ్ఛస్వన్నో న జీవతి. ఇరవై 24 ప్రశ్నల వరకు చూసిన ఆ ముందు శ్లోకాలలో ఒక్కొక్క శ్లోకంలో 4 ప్రశ్నలు అడగటం, ఆ కింది శ్లోకంలో 4టికి సమాధానం చెప్పడం, ఇలా చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు ఇక్కడ 25వ ప్రశ్న శ్లోకం మొత్తం, అప్పుడు దాని కింది శ్లోకం పూర్తి దాని యొక్క ఆన్సర్. ఇక్కడ వినండి. మొదట ఏమడుగుతున్నాడంటే యక్షుడు, లోకంలో ఒకడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, బలవంతుడిగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, వాడికి ఇంద్రియాలన్నీ బాగా పనిచేస్తున్నాయి. ఆ ఇంద్రియముల సుఖములన్నిటి కూడా ఇంద్రియార్థాన్ అనుభవాన్, అట్లా అన్నీ చక్కగా అనుభవిస్తున్నాడు. ఏం ప్రాబ్లం లేదు, అనుభవించడానికి అన్నీ ఉన్నాయి, వసతులు ఉన్నాయి. అది మాత్రమే కాదు, చాలా బుద్ధిమంతుడు కూడా. బుద్ధిమంతుడు అంటే ఇంటెలిజెంట్, బాగా తెలివితేటలు ఉన్నాయి. తర్వాత లోకంలో అందరూ కూడా అతన్ని చాలా పొగుడుతున్నారు. లోకపూజితః, ఇవన్నీ ఒకటి గురించే, ఒక మనిషి గురించే. చక్కటి ఆరోగ్యము, బలం ఉండి అన్నిటినీ అనుభవిస్తున్నాడు లోకంలో ఒకడు. అలాగే చాలా తెలివితేటలతోటి ఇంటెలిజెంట్గా ఉన్నాడు. అందువలన తను చేసే కార్యాల వలన లోకంలో చాలామంది పొగుడుతున్నారు, వాడిని ప్రైజ్ చేస్తున్నారు, సన్మానాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. లోకపూజితుడు. అది మాత్రమే కాదు, జనులు ప్లస్ అన్ని రకాల వాళ్లకు సమ్మతః సర్వభూతానాం, అంటే భూతం అంటే ఇక్కడ వేరే అన్ని జంతువులను కూడా ప్రేమిస్తాడు, వాటిని కూడా పెంచుతాడు, పోషిస్తాడు, అవన్నీ చేస్తాడు, మంచి పనులన్నీ చేస్తున్నాడు. లేక అందరూ మనుషులు ఆయన్ని మెచ్చుకుంటున్నారు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా వాడు జీవిస్తున్న శవానికి సమం. అందుకని ఉచ్ఛ్వాసన్ అంటే వాడి శ్వాస ఉంది, బతుకున్నాడు,
కానీ వాడు మరణించిన వాడితో సమానం. నా జీవతి, వాడు నిజంగా జీవించినట్టు కాదు లెక్క అని ప్రశ్న. అంటే జీవశవం అంటాం. జీవించున్నాడు కానీ వాడు శవంతో సమానం అని. ఎందుకు అట్లా పిలవటం ఏమిటి అంటే దానికి బదులు సమాధానం యుధిష్ఠిరుడు చెప్తున్నాడు. ఇన్ని ఉన్నప్పటికి కూడా వాడు ఈ 5 గనక చెయ్యకపోతే వాడు జీవశవమే, జీవించినా కూడా శవంతో సమానం అని సమాధానం ఇస్తున్నాడు. ఆ శ్లోకాన్ని చదువుదాం. ప్రశ్న అర్థమైందా? అంటే మెటీరియలిస్టికల్లీ హీజ్ హ్యావింగ్ ఎవ్రీథింగ్. వ్యవహారంలో లోకంలో ఏదైతే మనం గొప్పది గొప్ప అంటున్నా అవన్నీ ఉన్నాయి. తైత్తిరీయంలో చెప్పినట్టుగా, తైత్తిరీయంలో ఆనంద మీమాంస, ఆ కంపారిజన్ ఆఫ్ ది ఆనందం, దాని గురించి ద క్వాంటిఫికేషన్ ఆఫ్ ఆనంద గురించి చెప్పేటప్పుడు అక్కడ చక్కటి వర్ణనం. అక్కడ ఉపనిషత్తు ఆశిష్టో దృఢిష్టో బలిష్ట అని ప్రారంభిస్తుంది. ఒకడు చాలా బలవంతుడుగా ఉన్నాడు, యువకుడుగా ఉన్నాడు, అన్ని రకాల వసతులు ఉన్నాయి, ఈ భూమండలానికి రాజుగా ఉన్నాడు, అనుభవించడానికి అన్ని ఇంద్రియాలు బాగున్నాయి, చాలామంది అనుభవించడానికి కావలసినవన్నీ ఉన్నాయి. అది మాత్రమే కాదు, గొప్ప రాజు అయినప్పటికి కూడా అదంతా అన్ని ఉన్నప్పుడు కూడా ఉపనిషత్తు అని చెప్తుంటే అవన్నీ కలిపి సయేకో మానుష ఆనంద, జస్ట్ ఇట్ ఈస్ ఎ హ్యూమన్ హ్యాపీనెస్ అంటూ ఇట్లా చెప్పాలి, లేకపోతే అర్థం కాదు. దట్ ఈస్ జస్ట్ హ్యూమన్ హ్యాపీనెస్. ఏకమానుష ఆనంద. అక్కడి నుంచి తర్వాత క్వాంటిఫికేషన్ చేస్తుంది, 10⁻20 వరకు వెళ్తుంది. ఊరికిన ఎగ్జాంపుల్గా 100 రెట్లు చెప్తుంది. తేయే శతం మనుష్య గంధర్వాణం ఆనంద, తేయే శతం మనుష్య దేవగంధర్వాణం ఆనంద అని తేయే శతం. దీన్ని 100 రెట్లు పెంచుకో వెళ్ళి ఎక్కడి దాకా? దేవానాం పితృణాం బృహస్పతేరానంద అని అక్కడ దాకా వెళుతుంది. అన్నీ చెప్పిన తర్వాత కానీ ఇంత బృహస్పతి ఆనందం అంటే దేవత ఏదో చెప్పండి, పెద్ద హయ్యర్ లోకాల్లో, అదంతా కూడా బ్రహ్మజ్ఞానికి ఉన్న ఆనందాన్ని ముందు నథింగ్. అప్పుడు చెప్తుంది శ్రోత్రియస్య చ కామహతస్య, శ్రోత్రుడై బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఏ కామములు కోరికలు ఎవడిని తాకవో అతడికి ఉన్నటువంటి ఆ ఆనందం ఈజ్ ద సుప్రీమోస్ట్ అని ఆనంద మీమాంసంలో సారాంశం. సరే, ఇప్పుడు జస్ట్ అది కంపారిజన్ కోసం యుధిష్ఠిరుడు బదులు చూడండి, చదువుదాం. దేవతాదిభృత్యానాం పితॄణాం ఆత్మనశ్చయః న నిర్వపతి పంచానాం ఉచ్చస్వన్న జీవతి సజీవతి ఉచ్చస్వన్న సజీవతి ఉచ్చస్వన్న సజీవతి. డబుల్ నా ఉంది కాబట్టి ఉచ్చస్వన్, బట్ సహ న జీవతి. వాడు బతికున్నాడు, శ్వాస తీసుకుంటున్నాడు, కానీ వాడు జీవించిన వాడితో సమానం కాదు. ఎవరుట? యుధిష్ఠుడు సమాధానం చూడండి. ఎవరైతే ఈ 5 చెయ్యడో, ఇది ఆల్మోస్ట్ సిమిలర్ టు ది పంచమహాయజ్ఞాలను గురించి చెప్తున్నట్లుగా చెప్పి కొంచెం ఆర్డర్ డిఫరెంట్గా ఉన్నది అంతే. చూసారా? అందుకని పంచమహాయజ్ఞాలు చేయటం ప్రతి మనిషి, అది ఏ వర్ణం వాడైనా సరే చెయ్యాలి. అవి అర్థం కావాలి మొదట. యజ్ఞాలు అన్నారంటే అయ్యో ఎంత ఖర్చు అవుతుందండి, ఎంత పెద్దదో ఏంటో అనుకోకూడదు.
అవి అర్థం చేసుకొని ఎంత సింపుల్గా అయినా చేయొచ్చు. పూజ, యజ్ఞం అంటే ఏమన్నాం? కృతజ్ఞతలు చూపించడం అని చెప్పారు కదా. థ్యాంక్స్ గివింగ్. అప్పుడు ఈ ఐదుగురికి నువ్వు రుణపడి ఉన్నావు. ఈ ఐదుగురికి నువ్వు రుణం తీర్చుకోకపోతే థ్యాంక్స్ చెప్పి ఏదో చేసి చిన్న అర్ఘ్యమో ఏదో సమర్పించి చేసి నువ్వు ఆ రుణాన్ని తీర్చుకోవాలి. ఆ ఆర్డర్లో మొదట నిన్న మొన్న అమ్మ గుర్తు చేశారు మీకు పంచయజ్ఞాలు. అది చెప్పి ఇక్కడే వచ్చినవి చెప్తాను. ఏం చెప్తాం సహజంగా ఆర్డర్లో? దైవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషి యజ్ఞం, మనుష్య యజ్ఞం, భూతయజ్ఞం. ఈ డే టు డే లైఫ్లో మనకు నేను కనెక్షన్ ఇవన్నీ కూడా వీటంటే నువ్వు రుణపడి ఉన్నావు. నిన్నే చెప్పేటప్పుడు ఏం చెప్పాను? నేను ఈరోజు భోజనం చేయగలుగుతున్నానంటే దీనికి ఎంతోమంది సహకరిస్తున్నారు, ఎంతోమంది. అందుకని నేను గ్రాటిట్యూడ్ లేనటువంటి కృతజ్ఞనుగా ఉండనే కూడదు ఏ విధంగా చూసినా కూడా. అందుకని చిన్నదానికి కూడా మనం ఏదన్నా ఎవరి దగ్గర నుంచి పొందామంటే దానికి ధన్యవాదాలు తెలియచేయాలి. మనసులో ఒక ఆనందాన్ని వ్యక్తపరచాలి. ఇంగ్లీష్లో థ్యాంక్స్ అంటుంటాం, ఆ భావనతోటి చెప్పాలి. నా ముఖస్థుతికి ఏదో చెప్పటం కాదు. థ్యాంక్స్ అన్నిటికీ. నేను చెప్పాను కదా ప్రకృతి గురించి, అన్నిటికీ థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. నాన్ స్టాప్గా చెప్తూనే ఉండాలి. అందుకని పంచమహాయజ్ఞాలు ఆ 5 అవి మీకు అర్థమైన ఉంటాయి కదా. అది దేవతలు ఎక్కడున్నారు? ఈ 5 ఇంద్రియాలు ఈ శరీరంలోనే దేవతలు ఉన్నారు కదా. వాళ్ళు ఇక్కడ ఉండబట్టే నువ్వు ఇక్కడ జీవిస్తున్నావు. వీళ్ళని ఇక్కడ నువ్వు తెలుసుకోలేవు, చూడలేవు. కాబట్టి నీ కంట్లో సూర్యుడు ఉన్నాడు, నీ నోట్లో అగ్ని ఉన్నాడంటే అది ఎక్కడ గుర్తొస్తుంది? అందుకని బయట పెట్టారు, అక్కడ రూపాలు ఇచ్చారు, అగ్నిహోత్రాలు చెప్పారు, అగ్ని నిన్ను గౌరవించన్నారు. అగ్నిహోత్రం అదెల్లా రోజు లేకపోతే ప్రతి ఇంటి అందు హిందువుడు సనాతన ధర్మీయుడు అంటే దీపం వెలిగిస్తాం. చూసారా? అతిథి అగ్ని అనేటువంటిది. సో పొద్దున సాయంకాలం దీపం వెలిగించడం, సన్ రైజ్ అండ్ సన్సెట్ టైంలో. అందుకని సాయంకాల సమయాన్ని ఏం చెప్తామంటే ఏదో 15 రోజులకు ఒకసారి ప్రదోషం వస్తుంది అని ఆ రోజు మాత్రం గుడి దగ్గర జనాలు ఎక్కువ ఉంటారు, ఏవో ఎక్స్ట్రా అభిషేకాలు అవన్నీ. ప్రతిరోజు సాయంకాలం ప్రదోషమే. ప్రకర్షణీయ దోషం ఏంటది? సన్సెట్. ఆ షిఫ్టింగ్ టైమ్ ఆఫ్ ది సంధ్య అంటే షిఫ్టింగ్ ఏంటి? సూర్యుడు కొంచెం కొంచెం అస్తమించబోతున్నాడు, పగలు దేవత వెలుతురంతా తగ్గిపోతుంది. ఆ సమయంలో ముఖ్యంగా సాయంకాలం సంధ్యా సమయం ప్రదోషం అని ఏం చెప్తారంటే, పొద్దున పూట ప్రదోషం అని ఎవరు చెప్పం కదా క్యాలెండర్లో, సాయంకాలం. అప్పుడు రాక్షసులకు, అసురులకు, భూత ప్రేత పిశాచాలకు, రోగాలకు బలం ఎక్కువ అవుతుంది సాయంకాలం సూర్యుడు అస్తమించంగానే. మనలోనే అటువంటి అసురులు, దుర్బుద్ధి, దుర్భావాలు మనకు లోపలే ఉన్నాయి. అరిషడ్ వర్గాలు 6 శత్రువులు మనకు లోపలే ఉన్నాయి కదా. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. అందుకని ఈ ఇన్నర్ శత్రువులను జయించడమే నిజమైన జయం అన్నారు. అప్పుడు సాయంకాలం సంధ్యా సమయంలో నువ్వు గనక దేవుడి ముందు కూర్చొని దీపం వెలిగించి 4 మంత్రములో ఏదో శ్లోకాలు చెప్తూ కొంచెంసేపు అట్లా నువ్వు ఉండకపోయినావంటే ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో నీ జీవితం వేరే విధంగా అవుతుంది. ఈ రోజుల్లో చూస్తే అన్నీ అవి మనం చేయలేకపోని పరిస్థితులు ఏర్పడుతున్నాయి కొన్ని ప్రయాణాల వలన. అందుకని ఆ రోజులు సరైన బ్రాహ్మణులు ప్రయాణం చేయరు, ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళకి అనుష్ఠానం మిస్ అయిపోతుందని చెప్పి వెళితే మ్యాక్సిమం 2 గంటల పక్క గ్రామానికి, పక్క అగ్రహారానికి వెళ్ళొస్తాడే కానీ ఇలాంటి ప్రయాణాలు పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళకి అనుష్ఠానం ముఖ్యం. ఆ మళ్ళీ సాయంకాలం తిరిగి వచ్చి మధ్యాహ్నం సంధ్య చేయాలి, సాయంకాలం సంధ్య చేయాలి. ఆ మధ్యలో వెళ్ళొస్తే తప్ప ఇట్లా ఊర్లు తిరగటం అవన్నీ ఉండవు. ఇది కొంచెం ఎగ్జాజరేషన్ కాబట్టి ఈ రోజుల వల్ల కాదు చెప్తున్నా. బట్ ఎందుకు అంతంటే నీకు అనుష్ఠానం ముఖ్యం, ఊర్లు తిరగటం, చుట్టాలు, పెళ్ళిళ్ళు కాదు ముఖ్యం అన్నారు.
అక్కడైనా వెళ్ళి ఏదో రకంగా అనుష్ఠానం చేస్తాడు, వదలడు. అప్పుడు సాయంకాలం సమయంలో ఆ విధంగా సంధ్యా సమయంలో చేయకుండా నువ్వు ఏదైనా దేవుడి ముందు కూర్చొని ఇట్లా చేయకుండా నువ్వు హాల్స్కి, సినిమా హాల్స్కి, మాల్స్కి వెళ్ళి తిరుగుతున్నావు, నువ్వు గోల్మాల్ అయిపోతావు. సాయంకాలం అందరూ అంతే కదా, షాపింగ్కి వెళ్ళాలి. అవి వెళ్ళి రాత్రి 9 దాకా తిరగాలి. ఇంకా తిరిగాం కాబట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం వంట చేస్తానులే, ఆన్ ది వేలు చాట్ మసాలాలు చాలా ఉన్నాయి, ఏదో ఒకటి ఎక్కడొకటి దొరుకుతాయి, తినేద్దాం. ఇది అవాయిడ్ చేయలేము ఇప్పుడు, అట్లా అలవాటు అయిపోయినారు. మాలాంటి వాళ్ళంటే మేము వాటి జోలికి పోము, దానికి తగినట్లుగా మా జర్నీ కానీ మేము అవన్నీ చేసుకుంటాం. ఎందుకంటే మాకు ఇంకొక విషయం వేరే లేదు కాబట్టి అందరికీ కొంచెం కష్టమే. బయట ఎక్కడ తినటం అవన్నీ కాకుండా ముందే మనమే ఏదో తీసుకెళ్ళటం చేయాలి, ఫ్లైట్లో వెళ్ళినా ఎక్కడ వీలైనంత వరకు. సరే, ఎందుకు చెప్తున్నానంటే ఇది సాయంకాలం సమయంలో ఇక నుంచి అయినా టీవీ పెట్టకూడదు, సాయంకాలం సెల్ ఫోన్లు చూస్తూ కూర్చోకూడదు. 5 to 6 ఎక్స్క్లూజివ్లీ మై ఇంటర్వ్యూ విత్ ద లార్డ్, అంటే ఆ రకమైన భావాలు. సపోజు దీపం పెట్టాం అన్నీ అయిపోయినాయి, కొంచెం వాకింగ్ వెళ్ళు, జపం చేస్తూ వెళ్ళు, వాకింగ్ మెడిటేషన్ చేయి, ప్రకృతితోటి ట్యూన్ యువర్ సెల్ఫ్ విత్ ద నేచర్, ఆ భావనతో ఉండు. అవి కాకుండా లౌకికమైన వాటిలో ఎక్కువగా పాల్గొనకూడదు, అది వ్యాధి. మనస్సుకు వ్యాధి వస్తుంది, శరీరానికి తర్వాత వస్తుంది. సరే, జనరల్గా చెప్పేశానంతా. అప్పుడు ఆ పంచమహాయజ్ఞాలు ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవతలను, అతిథులని సపరేట్గా చెప్పారు, అది మనుష్య యజ్ఞంలోకి రావచ్చు. భృత్యానాం సేవకులను, పితృణాం పితృదేవతలు, ఆత్మనః నా ఉన్నతి కోసం, ఆధ్యాత్మిక పెరుగుదల కోసం నన్ను నెగ్లెక్ట్ చేశానంటే జాగ్రత్తగా, నేను ఇతరులకే చేస్తుంటాను, వాళ్ళ కోసం చేస్తాను, వీళ్ళ కోసం కొంతవరకే సర్వీస్ అని చెప్పి మళ్ళీ నీ పని నువ్వు మర్చిపోకూడదు. చాలామంది కర్మయోగం సర్వీస్ అంటే ఇష్టపడతారు. ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ సర్వీస్, సోషల్ సర్వీస్, ఆ సర్వీస్, గుళ్ళల్లో సేవ అవన్నీ చేస్తారు, కానీ సత్సంగం శ్రవణం చేయడానికి వాళ్ళకి శక్తి ఉండదు. సరే, ఎంతకాలం చేస్తావు సర్వీస్ అని? ఆ సర్వీస్ చేయడం వల్ల నీకు మనసు శుద్ధి అయిందా, భయం పోయిందా, ఏమిటి, ఎందుకు చేస్తున్నావు? తెలియకుండానే నీకు ఆ సర్వీస్ చేస్తున్న దానివల్ల అహంకారం పెరుగుతుంది. నేను చాలా సర్వీస్ చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండాలి. అహంకారం పెరిగేటప్పుడు ఆ సర్వీస్ ఎందుకు? అప్పుడు పేరు ప్రతిష్టల కోసం అయితే ఆ లయన్స్ క్లబ్ ఎందుకు, ఆ రోటరీ క్లబ్ ఎందుకు, ఫోటో కోసం అయితే ఎందుకు అది? కాబట్టి సేవ అనేటువంటిది మొదట్లో ఇంట్లో ఉన్న వాళ్ళకి చెయ్యి, పెద్దలకి చెయ్యి, నీ ఇక్కడ చెయ్యి, అక్కడ ఎక్కడో పెద్దగా వెళ్ళి చేయాలని చేయదు. చేయొచ్చు, చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనం నిజంగా ఆధ్యాత్మికం అంటే దీనికి ముఖ్యత్వం ఇవ్వాలి, మర్చిపోకూడదు. సరే, ఐదోది ఆత్మన అంటే ఇక్కడ అంటే నా కొరకు నన్ను గురించి నేను మర్చిపోకూడదు. ఎందుకు వచ్చాను ఈ లోకంలోకి, నన్ను నేను మర్చిపోకూడదు. దీన్ని రమణ మహర్షి వారు తమిళ్లో ఒక మాట చెప్తారు. ఆశ్రమంలో ఆయన కొండ మీద నుంచి దిగొచ్చి కింద ఆశ్రమం అంతా తయారైంది, మొదట్లో లేదు, ఆ తర్వాత కొంచెం పెద్దదైంది, అక్కడ బుక్ స్టాల్ వచ్చింది, ఆఫీస్ వచ్చింది, కొంతమంది రావటం, కిచెన్ వచ్చింది, ఇవన్నీ ఆయన చుట్టూ జరుగుతున్నాయి. అని ఆయన దేనికి అంటుకోకుండా ఉన్నాడు, ఇన్నిటి మధ్యలో ఆయన దేనికి అంటుకోకుండా ఉన్నాడు. అప్పుడు అట్లా చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో కంప్లైంట్ చేస్తున్నారు. కంప్లైంట్ అంటే భగవాన్ రమణ వారి దగ్గర ఆఫీస్ ఇంకా కొంచెం చక్కగా అలా చేస్తే బాగుంటుంది, వాళ్ళు కొంచెం ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇట్లా ఏవో సజెషన్ ఇస్తుంటే వెంటనే మాట్లాడరు రమణ మహర్షుల వారు. సరే, ఆయన అన్నిటికీ చెప్పేది ఏంటంటే, సరి అంటే అర్థం ఒప్పుకున్నాను, నువ్వు చెప్పేది కరెక్ట్ అని కాదు అర్థం. సరి, అన్నిటికీ ఇదే అంటాడు, సరి అని. కొంచెంసేపు తర్వాత 100,000 పారుపోయి అంటే అర్థం, ఇక్కడికి ఎందుకు వచ్చావో అది గమనించు నువ్వు.
వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఇప్పుడు ఈ ఆశ్రమంలో మీరు సజెషన్స్ ఇవ్వాలంటే చాలా ఉంటాయి. ఇంకా కొంచెం ఇట్లా పెట్టచ్చు కదా, ఇంకా కొంచెం అట్లా పెట్టచ్చు కదా, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి కదా. నాకే ఉన్నాయి. నాకేంటో తెలుసు, ఈ హాలుని ఇట్లా పెట్టారు, దానికి కారణాలు ఉన్నాయిలేండి. దేవుడు అటున్నాడు, ఇక్కడ రాగి చెట్టు ఉంది, అప్పుడప్పుడు తలుపులు తీస్తారు, అవి ఉన్నాయి. ఇంతకుముందు 4 ఏళ్ల కిందట అడ్డు కూర్చుండేవాళ్ళం, ఎందుకంటే వ్యూ బాగుంటుంది యోగా కన్నిటికి. నాకు చాలా డిసడ్వాంటేజ్ ఇది యాక్చువల్లీ. అమ్మకు కూడా అనుకుంటున్నాం, డిస్కస్ చేస్తాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఏ ఉద్దేశంతో ఎందుకు ఇటు మార్చారు, ఇక్కడ ఇదంతా పెట్టారు, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ అక్కడ దొరకదు, అన్నీ ఉన్నాయి సజెస్ట్ ఇవ్వడానికి. కానీ నేను ఇక్కడికి వచ్చిన పని అది కాదు కదా, మీకు టీచ్ చేయడానికి వచ్చాను నేను. ఒకరోజు ఆహారం లేదో అయింది, లేట్ అయింది, అవన్నీ పట్టించుకుంటావు. అందుకని వచ్చిన పనిని చూడు. 100,000 పారు ఓయ్, ఆయన అట్లా అంటాడు, ఓయ్ ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి, ఇవన్నీ అడగటానికిను అవన్నీ అబ్జర్వ్ చేయడానికి. నువ్వు సూపర్వైజరు ఏంటి? మనం గుళ్ళలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే సూపర్వైజర్స్. మనం ఈ గుడి ఇంకా కొంచెం బాగా పెట్టచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఎంత డస్ట్ వేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇట్లా అరుస్తున్నారు, ఏం చేయొద్దు. వచ్చింది పని చూడు. ఎవరి కోసం వచ్చావు ఇక్కడికి? కంప్లైంట్ చేయటానికే అనేవాళ్ళు ఆయన. అందుకని ఈ లోకంలోకి ఎందుకు వచ్చామని ఇప్పుడు ఎందుకు వచ్చాం మర్చిపోకూడదు. అర్థమైందా? దానికోసం ఆత్మనః. సో దేవతలకు, అతిథులకు, సేవకులకు, పితృలకు, నీకు నువ్వు ఈ 5 రకాలైన పంచానాం న నిర్వపతి. ఎవరైతే వీటికి కావాల్సింది ఏం చేయాలో అది చెయ్యకుండా తన గురించి తన లక్ష్యం కూడా గుర్తుంచుకోకుండా ప్రవర్తిస్తాడో వాడు బతుకున్నా సరే చచ్చిపోయిన వాడితో సమానం. ఇప్పుడు దీంట్లో ఆ పంచమహాయజ్ఞాల గురించి ఎక్కువ చెప్పని, మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. దేవతలు, అతిథిని సపరేట్గా చేర్చారు. అది కొంచెం తైత్తిరీయంలో చెప్పినట్టుగా అతిథి దేవో భవ, 4 డిక్టమ్స్ చెప్పేటప్పుడు మాతృదేవో, పితృదేవో, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తిథి డేట్ ఇవ్వకుండా తెలియకుండా టక్కన సడన్గా ఎవరిని వస్తే మనం లోపల ఎందుకు వచ్చారు ఇప్పుడు చెప్పనే లేదు, ఫోన్ కూడా చేయలేదు. అందుకని ఈ రోజుల్లో అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఫోన్ చేసి చెప్పచ్చు కదా ముందు. మనం కూడా అట్లాగే అడుగుతాం, రావచ్చా, ఉన్నారా, అన్నీ అడిగి తెలుసుకొని. సడన్గా వెళ్ళామంటే వాళ్ళకి మనసులో ఒక రకంగా ఉంటుంది. అప్పుడు కూడా సడన్గా మనకి ఇంటికి ఎవరు వచ్చినా ఏ సందర్భంలో ఎక్కడైనా అంటే ఇక్కడ అర్థం ఏంటి తెలుసా? వెన్ ఎవర్ యూ మీట్ ఎనీ న్యూ పర్సన్, హీజ్ ఎ గెస్ట్ టు యూ. మీరందరూ ఒక రకంగా ఈ లెవెల్లో చెప్పాలంటే మీరందరూ గెస్ట్లు కదా. మిమ్మల్ని అందరినీ పలకరించాలి, అందరినీ చూడాలి, ఎట్లా ఉన్నారు, మీ పేరేంటి, అందరిని అడగాలి కదా. మీరు నేర్చుకోవడానికి వచ్చారు, మేమే గురువులుగా ఇక్కడ కూర్చున్నప్పటికి కూడా యు ఆర్ ఎ గెస్ట్ హియర్. అందుకని మేము అవన్నీ ఆలోచించాలి. మీ అందరికీ రూములు సరిగ్గా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉన్నారు, ఇక్కడికి మార్చుకో, అక్కడికి మార్చుకో అన్నీ చెప్పాలిగా. అందుకని ఏ కొత్త వాళ్ళతో ఎక్కడైనా సరే మనం కలిసినప్పుడు ఈజ్ ఎ గెస్ట్. గౌరవించు. మొదల్లో నీ ముందుకు వచ్చినటువంటి ఏ కొత్త వాడైనా సరే గౌరవించు. ఒక ట్యాక్సీ డ్రైవరే వచ్చినా కూడా అతడికి కొంచెం వాడికి అర్థమయ్యే భాషలో థ్యాంక్స్ అని చెప్పి. నేను వారానికి 2-3 సార్లు నా క్లాసులకి ట్యాక్సీలోనే వెళుతుంటాను. నేను అక్కడ వచ్చేస్తుంది వాడి పేరు అంతా కూడా. ఎక్కేటప్పుడే వాడిని గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, వాడికి భాషలో తమిళం ఏదో అర్థమవుతుందో వాడి పేరు చెప్పి వెంకటేష్ ఎలా ఉన్నావు అని అడుగుతా. వాడికి ఒకటే సంతోషం, నా పేరు పెట్టి పిలిచారు. నేను వేరే చూస్తే కొంచెం వేషం ఏదో పెద్ద మనిషిలాగా ఉన్నాను కదా. వాడికి సంతోషం, చాలా బాగున్నాను సార్, మీరెట్లా ఉన్నారు అని అడుగుతాడు. వాడికి ఎంతో సంతోషం అంటే నేను గమనిస్తాను. ఎందుకంటే నాకు ఒకడు దొరికాడు కదా, వీడిని ప్రైజ్ చేయాలి నేను ఈరోజు. ఆ తర్వాత వాడి కారు చూస్తాను, నీట్గా పెట్టావే అన్నీ చెప్తాను. ఏదైనా చిన్న సజెషన్ తెలియకుండా వాడికి చెప్పాలంటే వాడికి మనసు గుచ్చుకోకుండా ఉండే విధంగా కొంచెంసేపట్లో వెళ్ళే లోపల అన్నీ చెప్తాను. వాడికి ఎంత ఆనందం. ఆ రకంగా కొంతమంది
ఇంకా వేరే ఎక్కువ ఏం మాట్లాడను, కొన్నిసార్లు మాట్లాడను, ఏదో సబ్జెక్ట్ విషయం అనుకుంటూ వెళ్తా. వాడు ఒక డ్రైవరు, నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. కొత్త వాళ్ళతోటే మనకు అనుభవం తెలియాలి, మనం రియాక్ట్ అవుతున్నామో, వాళ్ళతో ఎట్లా ప్రవర్తిస్తున్నామో, హౌ యు ఆర్ రిసీవింగ్ ఇట్. నేనేం మాట్లాడలే, ఇట్లా కూడా మ్యాక్సిమం పేరు అడుగుతాను, కూర్చుంటాను అంతే. అంటాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నేను రావటానికి ముందు, ఇక్కడ మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి ముందు నాకు ఏదో ప్రాబ్లం ఉంది, అంటే ఏదో సంథింగ్, అందుకని ఐఎమ్ మనసు సరిలేదు నాకు, ఒక ఏదో టెన్షన్లో అట్లా ఉన్నాను. కొంచెం దూరం ఒక 2 కిలోమీటర్లు వెళ్ళాం. తెలియదు నాకు, ఇప్పుడు మీరు వచ్చి పక్కన కూర్చున్న తర్వాత నాకేంటో చాలా ప్రశాంతంగా, నేనేం మాట్లాడకపోతే ఏం చేస్తానంటే ఏదో అది నామని చెప్తూ ఉంటాను, కొంచెం వినపడట్లే, ఓం నారాయణ శివ ఏదో చెప్తుంటాను అంతే. వాడికి ఏమైందో ఏంటో మరి, నాకు చాలా ప్రశాంతమైంది మనస్సు. మీకే చెప్దామనుకున్నాను అంటాడు. చెప్పాడు తర్వాత. ఏం లేదు, నేనేం చేశాను, ఏం చేయలే. సో ఒక మనిషిలో ఉండే కష్టాన్ని మనం తొలగించగలిగామంటే, కొంచెం నెమ్మది, శాంతి, ధైర్యం ఇచ్చామంటే పెద్ద సేవ, అది పెద్ద సేవ. అందుకని ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు మన బాధలే చెప్పకూడదు. మహాత్ములకి చిన్నాత్ములకి ఏంటి భేదం అంటే, మహాత్ములు ఎప్పుడు వాళ్ళ బాధల్ని చెప్పరు. నాకు కడుపు నొప్పి ఉంది, నీకు ఉందా అని చెప్పరు. వాళ్ళకు నొప్పులు ఉన్నా కూడా మేము వచ్చిన వాళ్ళని గురించి గమనిస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది మహాత్మా. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ గురించి చెప్పరు, వాళ్ళకి ఎన్ని కష్టాలు, వ్యాధులు ఏమున్నా కూడా. బట్ దే వేర్ కన్సర్న్డ్ అబౌట్ ది సెకండ్, ఏదో ముందున్నటువంటి ఆ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడేటప్పుడు కూడా ఫస్ట్ పర్సన్ నీకే ముఖ్యత్వం ఇవ్వకూడదు, ఎదుటి వాడికి ముఖ్యత్వం ఇవ్వు, గౌరవించు. చూడండి ఎంత ఆనందం వస్తుంది అలా చేసి చూడండి జీవితంలో. ఎందుకంటే ఇక్కడ ఐ అని వస్తుంది అన్నిటికి కూడా. నేను చెప్పాలి, నాది నా విషయం, ఇది ఎప్పుడు చేస్తూనే ఉన్నా, మార్చుకోవాలి ఇప్పుడు. ఇది ఐ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందువలన ఉదాహరణకి ఇవన్నీ చెప్పాను. సో మిగతావన్నీ పితృ అతిథి అంటే అది హైలైట్ చేశాను కావాలనే. ఆ రోజే వేరే సందర్భంలో కూడా భృత్య అంటే ఈ సేవకులకు మన దగ్గర పనిచేసిన చెప్పాను కదా, కార్ డ్రైవర్ అవ్వచ్చు అతడు. సో ఆ తర్వాత ఎంతోమంది అట్లా నాకు అనుభవం చక్కటి. ఒక్కోసారి వాళ్ళ పేరుని కూడా నేను పొగుడుతాను. మీ పేరుని మీరు పొగుడుకోవాలి, పేరుని. మనకు చాలామందికి నేను పిల్లల్ని కలిసినప్పుడు అడుగుతుంటాను ఇట్లా, డూ యు నో ద మీనింగ్ ఆఫ్ యువర్ నేమ్? చాలా నాకు తెలియదు అంటారు. సరే అమ్మని అడిగి రేపు చెప్తావా, నాన్నని అడిగి రేపు చెప్తావా అంటాను. వాళ్ళు క్యూరియస్ అవుతారు. ప్రతి పేరుకి మనకు ఈ దేశంలో మన పేర్లను చక్కటి పేర్లు పెట్టారు. అవి దేవుళ్ళవే, దేవియా, ఏదైనా అన్నిటికీ, లేక కొన్ని ప్రకృతి సంబంధించిన పేరు. ఇప్పుడైనా మీరందరూ మీ యొక్క పేర్ల అర్థాన్ని తెలుసుకొని దానికి తగినట్టు నేను ఉంటున్నానా. పేరు శాంతి అని పెట్టుకొని ఎప్పుడు అశాంతిగా ఉంటే, పేరు పెట్టుకున్నంతకైనా శాంతిగా ఉండు. ఊరికి నైనా పెట్టారు దేవుళ్ళ పేర్లు. అట్లాగైనా ఒకరిని పిలిచేటప్పుడు రాముడు, ఇక్కడ రాముడు ఉన్నారు రా అంటాం. పిల్లలకి ఎందుకు ఆ పేర్లు పెట్టారంటే అట్లాగైనా తెలియకుండా జీవితంలో ఆ భగవంతుడి పేరుని పిలుస్తూ ఉంటాం. ఆ మంచి అట్లాంటి పేర్లు పెట్టి వాటిని నిక్నేములు చేస్తాం. సుబ్రహ్మణ్యం అనే పేరు పెట్టి సుబ్బు, సుబ్బు, సుబ్బు. అப்புறம் ఇంకా నాని, కొక్కు ఏంటంటో పిలుస్తుంటారు కదా. తమిళంలో కొక్కు అంటే కొంగ చెప్తున్నా. అన్నిటినీ సరస్వతి పేరు పెట్టి సరు. ఏమైంది సరస్వతి అని పిలిస్తే? ఇవన్నీ మార్చుకోండి కొంచెం. అవన్నీ బాగా అట్లా అలవాటు అయిపోయిందండి. ఆలోచించండి, కరెక్టా కాదా? ఎందుకు పెట్టారు చక్కటి పేరు? సరే పెద్ద పేరు 2 ఉంటాయి, తాత పేరు ఇంకొక పేరు. దాంట్లో అట్లీస్ట్ ఒకటి మంచిది పెట్టుకో, ఒకటైనా ఉండాలి. అవన్నీ తీసేసి మార్చి ఇప్పుడు ఏంటంటే మోడర్న్గా గూగుల్ చెప్తుంది పేర్లు. మోడర్న్ 2 అక్షరాలు ఉండాలి, అది కూడా కొత్తదిగా ఉండాలి. ఎందుకంటే ఫారిన్ వెళ్తే అక్కడ పిలవటానికి వాళ్ళందరికీ ఈలుగా ఉండాలి. ఇక్కడ
ఇక్కడ సుబ్బలక్ష్మి అంటే అక్కడ ఎవరు నచ్చదండి, వేరే ఏదైనా పెట్టాలి. ఏదో మంచి పేరు పెట్టుకో. సంస్కృతం పేరుకి అర్థం ఉండాలి. సంస్కృతంలోంచే మన పేర్లన్నీ వచ్చినాయి. సరేనా? టైం అయింది. సో ఈ విధంగా ఇంకా మాట్లాడుతూనే ఉండొచ్చు. అన్నీ చెప్పేశాను. ముఖ్యంగా ఆత్మ గురించి చెప్పేటప్పుడు 6వ అధ్యాయం 6వ శ్లోకం, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు. శ్లోకం సరే, అర్థం ఏంటి? లిఫ్ట్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్, నెవర్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ degrade yourself by yourself, you are the enemy to you. If you lift yourself by yourself, you are the friend to you. ఎందుకంటే అట్లా చెప్తే బాగా అర్థమవుతుంది. ఎప్పుడు సంస్కృతం అంటే సరే. చక్కగా ఈ 7 రోజులు మనం ఈ యక్ష ప్రశ్నమును 25 ప్రశ్నను ముగించగలిగాం. వీలైనంత వరకు అర్థాన్ని చెప్పాను. మీరు కూడా దాంట్లో నుంచి చక్కటి సారాంశం తెలుసుకొని దాని ఫలాన్ని పొంది జీవితంలో మనం అనుసరించడానికి ప్రయత్నిస్తాం. ఇవన్నిటి యొక్క లక్ష్యం ఆనందం. అందుకని చివరిగా ఒక చిన్న భజన చెప్పేస్తాను. ఈ భజన ఇవి ఎవరైనా వాయించండి, బాగా వాయించేవాళ్ళు తీసుకో, రిపీట్ చేయొచ్చు. ఆనందంగా ఉందా? క్యాంప్ ఆనందంగా ఉందా? యక్ష ప్రశ్న ఆనందంగా ఉన్నాయా? అందుకని ఓమానందం 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 బ్రహ్మానందం ఓమానందం ఓమానందం సచ్చిదానందం ఓమానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం శ్రవణానందం ఓమానందం శ్రవణానందం ఓమానందం మననానందం ఓమానందం మననానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.